హాయ్ అండి, సత్య టెర్రస్ గార్డెన్కి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నానండి. అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఇగోండి ఈరోజు మళ్ళీ చామంతులు హార్వెస్ట్ చేస్తున్నానండి. ఈ వర్షాలకి కొమ్మలు విరిగిపోయి అందుకని చామంతులు కొంచెం ఎక్కువగానే హార్వెస్ట్ చేసేద్దామని రెడీ అవుతున్నాను. మీకు కూడా షేర్ చేస్తాను, చూడండి. చూసారా, పసుపు చామంతి, ఇది ముద్ద చామంతి అండి. లోన ఒక ఇది రాలేదు, ఖాళీ రాలేదు. చాలా బాగున్నాయి కదా. ఇవి ఇప్పుడు హార్వెస్ట్ చేయండి, తర్వాత చేస్తాను. పెద్దగా అవుతాయి ఇంకా. చాలా బాగున్నాయని మీకు చూపిస్తున్నాను. ఇగోండి చూడండి, చక్కగాను చిన్న కుండీలు చక్కగా వస్తున్నాయి. మళ్ళీ హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇగోండి మా వైట్ గులాబీలు కూడా వర్షాలు పడ్డాయి కదండి, అన్ని పువ్వులు బాగానే వచ్చాయి. ఇగోండి ఈ కొమ్మ ఇరిగిపోయింది కదా, అందుకని పువ్వులు కోసేస్తున్నాను, లేదంటే అందం కోసమే ఉంచేస్తానండి నేను. ఇగోండి ఇవి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా ఉన్నాయండి ఫ్లవర్స్, మీరు కూడా చూసి ఆనందిస్తారని. పువ్వులు చూస్తే ఎవరికైనా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. చూడండి, ఎందుకు వర్షాలకి ఇలా కొమ్మ విరిగిపోయింది, అందుకు హార్వెస్ట్ చేసేద్దామని. పువ్వులు బరువుకే విరిగిపోయినట్టుంది, కొంచెం బరువు తగ్గించేద్దాం. కొన్ని కోసి కొన్ని ఉంచేద్దాం. ఇగోండి చూడండి, ఎంత బాగున్నాయి కదా పువ్వులు. ఎందుకోనండి కొమ్మలు విరిగిపోయి వర్షాలకి, గాలి కూడా పెద్దగా లేదు, పువ్వులు బరువుకి కొమ్మలు విరిగిపోయండి. అందుకు కట్ చేస్తున్నాను, హార్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా చూస్తారని. ఇగోండి ఎల్లో చామంతులు కూడా చాలా బాగుంటాయి కదా దేవుడికి, అందుకని ఇవి కూడా కొద్దిగా హార్వెస్ట్ చేస్తున్నాను. చామంతులు చాలా ఉన్నాయి కదండి, కొన్ని కోసుకొని దేవుడికిను. ఇగోండి కనకాంబరాలు మొన్ననే హార్వెస్ట్ చేశాను కదా, మళ్ళీ ఉన్నాయి కొద్దిగా, తర్వాత తీసుకుంటున్నాండి. చిట్టి చామంతులను కనకాంబరాలు తర్వాత మళ్ళీ హార్వెస్ట్ చేస్తాను. ఈ బొట్టు చూసారా, ఎదురాకులతో తాటాకులతో తయారు చేసిన బొట్టు అండి, పిల్లలు ఆడుకుని తీసుకున్నాం. ఇగోండి చుక్కకూర ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి చుక్కకూర ఎంత గ్రీన్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు మనం పూర్తిగా తీసి అక్కర్లేదండి, చుక్కకూర కొద్దిగా ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ అదే చిగురులు వచ్చి మళ్ళీ మనకి కూరకి చుక్కకూర వస్తుందండి. పూర్తిగా మొక్క అంతా తీసి ఇవ్వాల్సిన పని లేదు దీనికి. చూసారా ఎంత గ్రీన్గా ఎంత ఫ్రెష్గా ఉంది. ఈ కూరలు తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటుంది కదండి, అందుకని కొద్దిగా మొక్కలు పెంచుకోండి అని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇదిగోండి చక్కగా ఎంత ఫ్రెష్గా ఎంత బాగుంది చుక్కకూర, చాలా బాగుంది కదా. ఇలాంటి ఫ్రెష్ ఆకుకూరలు తింటే ఎంత చూసారా ఎంత గ్రీనరీగా ఉందో చక్కగాను. ఇలాంటి ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిది కదండి. ఈ గ్రీనరీ చూస్తే మన కళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. చుక్కకూర మొన్న విత్తనాలు పెట్టేటప్పుడు కూడా మీకు చూపించాను కదండి, అప్పుడు విత్తనాలు పెట్టాను అంతే, నేను ఇంకేం చేయలేదు. ఆ విత్తనాలు వేసాను చూసారా చక్కగాను. విత్తనాలు పెట్టి ఒక 15 days ఇలా అయ్యి ఉంటుందండి, డేట్ కరెక్ట్గా గుర్తులేదు. చక్కగానే ఎంత బాగుంది చూడండి. టమాటాలు మొక్క ఎంత బాగుందో, గుబురుగా ఉంది కదా. అవ్వండి పోతుంది చక్కగా, 2 కాయలు కూడా వచ్చాయి. పూత చూడండి ఎంత బాగుందో. ఇలా పూత మీద ఉన్న మొక్కలకి పుల్లని మజ్జిగ ఇవ్వాలండి, అలాగైతే పూత రాలిపోకుండా ఉంటుంది. మంచి ప్రోటీన్ లిక్విడ్స్ కూడా ఇవ్వాలి.
అలాంటి టిప్స్ ఏమన్నా తెలుసుకోవాలంటే మా మిద్దె తోట గార్డెనింగ్ టిప్స్ ఇగోండి. ఇలాంటి ఇది ఇలా వచ్చిన ఆకులు తీసేయాలండి. అయినా కింద ఆకులు ముదురాకులు తీసేస్తే ఇంకా మొక్క బాగుంటుంది, ఆ పూత అంతా రాలిపోకుండా ఉంటుంది. దీనికి ఇప్పుడు మంచి పోషకాల లిక్విడ్ మొన్న నేను చెప్పాను కదండి, ఫ్రూట్ పీల్స్ కాయగూరల పీల్స్ వేసి బియ్యం కడిగిన కడుగులో అది ఇచ్చుకోవాలండి. ఈ పూత రాలకుండా ఉండాలంటే పొలాన్ని మజ్జిగ కూడా ఇచ్చుకోవాలి. ఇలాంటి టిప్స్ చాలా చెప్తుంటానండి, నా వీడియోస్ చూడండి తప్పనిసరిగా. ఇదిగోండి ఇక్కడ కూడా కుండీలని ఎంత బాగా ఇచ్చుకున్నాయి చూడండి. చామంతులు చాలా బాగున్నాయి కదా. ఈ ఫ్లవర్స్ చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి. ఇదిగోండి చూడండి, వైట్ చామంతులు కూడా కొద్దిగా వచ్చాయండి. పెద్ద చామంతి ఉండేది పోయింది, అది ఇది చిన్న మిడిల్ చామంతి అండి ఇది. ఇదిగోండి ఈరోజుకి ఇంతేనండి హార్వెస్ట్లు. చుక్కకూరను 2 కలర్స్ చామంతులు కోసుకున్నామండి. చూసారా చుక్కకూర చూడండి ఎంత గ్రీన్గా ఎంత బాగుందో, చక్కగా ఉంది కదా. ఇలాగే ఆకుకూరలు అయితే ఈజీగా పండించుకోవచ్చండి. తప్పనిసరిగా మీరు ప్రయత్నించండి కొంచెం ఆకుకూరలు పెంచుకోవడానికి. బాయ్ అండి. మా వీడియోలు నచ్చితే, మా హార్వెస్టింగ్లు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే.